మరి ముఖ్యంగా క్రూ మెంబర్స్ కి సంబంధించి క్రూ మెంబర్స్ అక్కడ ఎయిర్ హోస్టెస్ అంటూ ఉంటాం కదా, ఎయిర్ హోస్టెస్ కి సంబంధించి ఆ కుటుంబాలు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎయిర్ హోస్టెస్ కుటుంబం ఆ ఎయిర్ హోస్టెస్ ఫోటోను చూపిస్తూ వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆ కుటుంబం తమ బిడ్డ ఇక లేదు అని తెలిసి ఆవేదన ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. గుండెలు పగిలేలా ఇంఫాల్కి సంబంధించిన ఎయిర్ హోస్టెస్ ఆమె అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న క్రమంలో ఎటువంటి ప్రమాదం జరగడం ఆ కుటుంబాన్ని కలిచివేస్తోంది. ఇక తమ బిడ్డ లేదు అని తెలిసి ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఒక్కసారిగా ఈ విషాదం ఆ కుటుంబాల్లో తీవ్రమైన దుఃఖాన్ని నింపింది. ఒక్కసారి అక్కడ వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఆ ఎయిర్ హోస్టెస్ కి వెల్కమ్ కిట్ అనేది ఇస్తూ ఉంటారు, గుర్తుందా? ఆ వెల్కమ్ కిట్ ని చూస్తూ ఆ కుటుంబం ఏడుస్తోంది. అదే బాటిల్లో తను వాటర్ తాగేది, అదే బాటిల్లో తృప్తి పడింది. ఆ వెల్కమ్ కిట్ చూసిన రోజు, తన ఎయిర్ హోస్టెస్ అని అయ్యానని గర్వంగా ఫీల్ అయిన రోజు, ఇప్పుడు అదే కుటుంబం అదే సాధారణంగా అంటుంటారు వెల్కమ్ కిట్ అంటూ ఉంటారు కదా, ఆ వెల్కమ్ కిట్ని చూపించి ఆ ఫోటో నుండి చూస్తూ తను ఎయిర్ హోస్టెస్ అయినందుకు ఎంతో గర్వపడేది, ఎంతో ఆనందపడేది, ఎంతో ఆనందంగా గడిపేది. అలాంటిది ఈరోజు తను అదే ఎయిర్ హోస్టెస్గా మరణించడం ప్రస్తుతం ఆందోళన ఆ కుటుంబాన్ని దుఃఖంలో నింపేస్తుంది. ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఆ ప్రాంతాన్ని తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ఫోటో మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా ఆ కుటుంబం ఇప్పుడు దుఃఖ సాగరంలో మునిగిపోయింది. చాలా సరదాగా ఉండేది, చాలా అందరితోనూ కలుపుకోలుగా ఉండేది, ఎవరితో ఎటువంటి ఇబ్బందులు ఉండేది కాదు. అటువంటిది ఈరోజు జరిగిన ఘటన దురదృష్టకరం. తనకి లేదు అనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదాన్ని నింపేస్తుంది. పూట గడవడం కోసం తను ఉద్యోగానికి వెళ్ళేది, చాలా సంతోషపడేది, మరి ముఖ్యంగా తన ఎయిర్ హోస్టెస్ అయ్యని చెప్పి గర్వంగా చెప్పుకునేది అంటూ కూడా ఆ కుటుంబం ఇప్పుడు అందరితో చెప్పుకుంటోంది. పక్కన ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఎయిర్ హోస్టెస్ మరణించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అక్కడికి చేరుకుంటున్నారు. మీరు చూస్తున్నారు ఎయిర్ హోస్టెస్ ఆమె. ఆ ఎయిర్ హోస్టెస్కి సంబంధించిన ఫొటోస్ సాధారణంగా ఇప్పుడు తగ్గిపోయింది, కానీ ఇప్పుడు ఫొటోస్లోకి వచ్చేసాయి. కానీ ఒకప్పుడు ఆల్బమ్స్లో పెట్టుకున్న వాళ్ళు ఆల్బమ్ని చూసుకున్న వాళ్ళు సంబరపడిపోతుంది ఆ కుటుంబం. కొన్ని రోజులు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎయిర్ హోస్టెస్ అయిన తర్వాత ఆ ఫోటోలు చూసుకుంటూ ఆ కుటుంబం ఇప్పుడు తీవ్ర ఆవేదనలోకి, తీవ్ర దుఃఖాన్ని కంటతడి పెట్టుకుంటోంది. గుండెలు పగిలేలా ఏడుస్తోంది. విమాన ప్రమాదంలో పైలట్తో సహా ప్రయాణికులంతా మృతి చెందిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బట్ ఆ విజువల్స్ ఎయిర్ హోస్టెస్కి సంబంధించి చూపించినప్పుడు తను బీచ్కి వెళ్ళినా లేకపోతే ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు దిగేది, ఎక్కడికి వెళ్ళానో అక్కడ ఎటువంటి వాతావరణం ఉండేది, ఎలా ఉండేది అంటే కబుర్లు చెప్పేది వచ్చి ఆ కుటుంబం చాలా సంతోషంగా గడిపేది. ఇప్పుడు ఆమెకు తిరిగి రాదు అనే వార్త ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులంతా కూడా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. వాళ్ళ రక్త సంబంధికులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ విజువల్స్ ఒక్కసారి చూద్దాం. ఆ కుటుంబ ఆవేదన ఒకసారి మీరు కూడా చూడండి. విమాన ప్రయాణం కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటుంటున్నాం. ఒక సాధారణ ప్రయాణం అయితే కాదు ఇది. ఎందుకంటే గాల్లోకి లేచిన తర్వాత విమానం ఒకసారి ఆ ప్రాంతం మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రాంతం పూర్తిగా జనసందోహంగా, అఫ్కోర్స్ ఈ మాట కరెక్ట్గా, జనసందోహం అనే మాట కరెక్ట్ కాదు, జనాలంతా అక్కడికి చేరుకుంటున్నారు. దయచేసి అక్కడికి వెళ్లేందుకు మాత్రం ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే కనుక రెస్క్యూ ఆపరేషన్స్కి ఆటంకం కలుగుతుంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ అంటే అక్కడ ఎవరైనా మరణించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ గుర్తించలేని పరిస్థితుల్లో, ఎందుకంటే అన్ని మృతదేహాలు కూడా మీరు చూస్తే పూర్తిగా కాలిన పరిస్థితుల్లో ఉన్నాయి.
పూర్తిగా కాలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మృతదేహాలను గుర్తించడం చాలా కష్టమవుతోంది. గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయి ఆ మృతదేహాలకు సంబంధించి ఈ కథనం. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్ అండ్ దిస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్ టూ. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మేము మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయి. ఆ విజువల్స్ని చూస్తే కనుక మీరు కలవరపడతారు. ఈ కథనం, ఈ దృశ్యాలు మిమ్మల్ని కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు, ఎక్కడ చూసినా మృతదేహాలే. ఆ ప్రాంతం ఎక్కడ చూసినా మాంసపు ముద్దలే. ఆ మాంసపు ముద్దల మధ్యలోని ఆ మంటలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడ రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. దాంతోపాటు ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న ఘటన హృదయ విదారకంగా మారింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదాలు నింపింది. ఒక గుంభనమనమ ఒక్కసారి మీరు చూడొచ్చు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆయన బయటకు వస్తున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుని అక్కడ అందరినీ అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ వైద్య బృందాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు వైద్యం ఇంకా మనకి వేగంగా అందించేందుకు ఇంకా ఎటువంటి కార్యాచరణ అవసరం ఉంది, ఎందుకు ఈ ప్రమాదానికి సంబంధించి మనం గ్రీన్ క్యారిడార్ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడి నుంచి ఎవరైనా కనుక ఏ అంబులెన్స్ వచ్చినా వాటికి వెంటనే ట్రీట్మెంట్ అందించండి. భూపేంద్ర పటేల్ అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరుగుతోంది. వైద్య బృందాన్ని అడిగి తెలుసుకోవడం జరుగుతోంది. అయిన తర్వాత అక్కడ పర్యవేక్షణ అయిన తర్వాత బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా 2.5 గంటల పాటు ఆయన అక్కడే ఉండి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి వైద్య సహాయం అవసరమైనా ఖర్చులకు వెనకాడద్దు. ఒకవేళ కాస్త మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. DNA కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విజయ్ రూపానీ కుటుంబానికి సమాచారం అందించారు అధికారులు అని తెలుస్తోంది. 2016 నుంచి 2021 వరకు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు విజయ్ రూపానీ. క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి 300 ప్రాణాలు. విమానంలో ప్రయాణికులంతా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. లండన్ ఎయిర్పోర్టులో ఆ పరిస్థితి చూస్తున్నారు. అక్కడ గెట్విక్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆ తాజా విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అక్కడ తమ వారి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు ఇక తిరిగి రారు అనే సమాచారం వాళ్ళని ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన కూడా విమానంలో బయలుదేరారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు గుజరాత్కి చేరుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకుని ప్రస్తుత పరిస్థితిని ఆయన సమీక్షించబోతున్నారు. గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాయి మృతదేహాలంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఘటన హృదయ విదారకమైంది. టేక్ ఆఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే గాల్లో కలిసిపోయే ప్రాణాలు. ఇప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నప్పటికీ ఇంకా పొగలు కమ్ముతున్నా, అక్కడ ఇంకా మంటలు ఇంకా అదుపులోకి రాలేదంటే ఆ ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 1:10కి ఈ ఘటన 1:10 ప్రాంతంలో జరిగిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ మంటలు మాత్రం ఎక్కడ అదుపులోకి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం రైట్ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. గుజరాత్కి చేరుకుంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రస్తుతం ఆయన చేరుకుంటున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. దాంతోపాటు అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవడం జరుగుతోంది అధికారులు. దీంతో పాటు సహాయక చర్యలను వేగవంతం చేయాలంటూ గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. అక్కడ ఆ సహాయక చర్యలు మీరు చూడొచ్చు. ఆ లగేజ్, ఆ ఏరోప్లేన్ ఎప్పుడైతే ప్రమాదానికి గురిందో దాంట్లో లగేజ్ కింద పడిపోయిన తర్వాత కాలిపై బూడిదైన సందర్భం. దాంతోపాటు బిల్డింగ్ల దగ్గర ఇంకా మంటలు అదుపులోకి రాలేదు, ఇంకా పొగలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దాంతోపాటు అక్కడ ఆ పరిస్థితి తలుచుకుంటేనే హృదయ విదారకంగా మారిందని చెప్పుకోవాలి. ఆ పేలుడుకు సంబంధించి ఆ విమాన పేలుడు ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది, అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. మధ్యాహ్నం 1:15 ప్రాంతంలో టేక్ ఆఫ్ అయింది విమానం. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఇంతవరకు కూడా ఎక్కడ మంటలు అదుపులోకి రాలేదని చెప్పుకోవాలి. కొన్ని చోట్ల మాత్రం అదుపులోకి వచ్చాయి, మరికొన్ని చోట్ల మాత్రం ఇంకా ఆ పొగలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గుజరాత్ భారీ విమాన ప్రమాదం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. దాదాపుగా 300 మంది ఈ ఘటనలో
ప్లేన్లో ప్రయాణం చేస్తున్న 230 ప్లస్ ఆ క్రూ మెంబర్స్ కలిపి మొత్తం 240 మంది మరణిస్తే మొత్తంగా 300 మంది మరణించారంటే అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆ విమానానికి ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న ఆమె కూడా ఈ ప్రస్తుత ఘటనలో